ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? మన వాళ్ళుగా మనం సంతోషించి అనుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఇలాంటి దొంగలు ఉన్నారు. నేను అందుకే మందిరాలను బట్టి మనం అతిశయపడటం కాదు, మందిరాలను చూసుకొని సంబరపడటం కాదు. అవసరమైతే నా ఇల్లే ఒక మందిరం కావాలని నాటి అపోస్తలిక క్రమంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయమైనట్టు, ప్రతి ఇల్లు ప్రభు బల్ల ఆరాధనకి అనుకూలమైనట్టు నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ వీధిలో, నీ ప్రదేశంలో, నీ సమాజంలో నీ ఇల్లే దేవుని కొరకు ఒక నిలయంగా మారాలి. నీ కుటుంబంలో నువ్వే ఒక దేవుని పాత్రగా మారాలి. అవసరమైతే దేవుని ఉపదేశాన్ని ధ్యానం చేసుకొని అభిషేకం పొంది నువ్వే దైవ సేవకు నడుం కట్టాలి. దైవ సేవకు నడుం కట్టాలి. చేయాలి దేవుని కోసం బ్రతుకు, చేయాలి దేవుని కోసం బ్రతుకు, చేయాలి దేవుని కోసం బ్రతుకు, చేయాలి దేవుని చిత్తం చేయడానికి, దేవుని కోసం బ్రతుకును సమర్పించడానికి జీవితాన్ని అంకితం చేయాలి. ఇది సీరియస్ మ్యాటర్.